తెలంగాణ రైతులకు శుభవార్త. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. మరో 2 రోజుల్లో 90% మందికి రైతు భరోసా నిధులు జమ. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయంట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో 2 రోజుల్లో 90% మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఓఆర్ఆర్ భూములు మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలిస్తున్నామన్నారు. ఇవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులు మరో 2 రోజుల్లో ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధుల జమపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడతల వారీగా జమ చేస్తుంది. ఎకరానికి 2000 రూపాయలు అదనంగా పెంచి రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తుంది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేశారు. తాజాగా మరో విడత నిధులను మార్చి 25 విడుదల చేశారు. 3 నుంచి 4 ఎకరాల మధ్య వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు 200 కోట్ల రూపాయలు విడుదలైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 విడతలుగా ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తుంది. జనవరి 26, 2025 నుంచి అమలు చేస్తున్న ఈ పథకంలో ఇప్పటి వరకు 54.74 లక్షల మంది రైతులకు రూ.4666 కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ చేశారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ కాలేదు. ఈ సమస్యలను పరిష్కరించి మార్చి 25న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు.